అనుకుందాం. ఓవర్ 1,500 years మోర్ దాన్ 40 డిఫరెంట్ ఆథర్స్ రాశారు. ఆ 40 డిఫరెంట్ ఆథర్స్ లో రాజులు ఉన్నారు, ప్రాఫిట్స్ ఉన్నారు, గొర్రెల కాపర్లు ఉన్నారు, ఫిషర్మెన్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, అపోసిల్స్ ఉన్నారు. సో వీళ్ళందరూ కలిపి కన్సిస్టెంట్ ఒకటే స్టోరీ మీద బేస్ చేసుకున్నారు. ఏంటంటే గాడ్స్ ప్లాన్ ఆఫ్ సాల్వేషన్ త్రూ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ద్వారా దేవుని రక్షణ ప్రణాళిక అనే ఈ యొక్క సింగిల్ కన్సిస్టెంట్ స్టోరీ మీద ఈ 40 డిఫరెంట్ ఆథర్స్ కలిపి 66 బుక్స్ ని మన ముందుకు తీసుకొచ్చారు. సో ఓల్డ్ టెస్ట్మెంట్ అంతా బిఫోర్ క్రైస్ట్ జరిగింది, న్యూ టెస్ట్మెంట్ ఫస్ట్ సెంచరీ అని లైక్ ఆఫ్టర్ క్రైస్ట్, ఆఫ్టర్ హిస్ రిజరక్షన్ తర్వాత న్యూ టెస్ట్మనీ అనేది ఇట్ కేమ్ టు ఎగ్జిస్టెన్స్, అది మనకు తెలిసిందే. సో ఓల్డ్ టెస్ట్మెంట్ అంతా ముందు ఇట్స్ రిటన్ ఇన్ హిబ్రూ అండ్ అరామిక్ లాంగ్వేజ్. ఏంటంటే దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇట్స్ ద వన్ స్పోకెన్ బై అ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారు అరామిక్ లాంగ్వేజ్ లో మాట్లాడారు అండ్ హిబ్రూలో అరామిక్ లోని ఓల్డ్ టెస్ట్మెంట్ ఉంది. లేటర్ ఆన్ న్యూ టెస్ట్మెంట్ గ్రీక్ లో, అప్పుడులో ఉన్న ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ మనకి మ్యాండరిన్ ఇంగ్లీష్ ఎలాగో అప్పుడు గ్రీక్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అనమాట. సో ఇక్కడ మనకి మెయిన్ గా తెలిసిన ఏంటంటే దేవుని తన వాక్యాన్ని విస్తరించడానికి, అందరికి పంచడానికి మన వాడుక భాష ఎంచుకున్నాడని, అంటే అందరికి అందుబాటులో ఉండాలని చెప్పి ప్రజలు వాడే భాషలో దేవుడు తన వాక్యాన్ని స్ప్రెడ్ చేయడానికి చూసుకున్నారు. అండ్ నెక్స్ట్ గోయింగ్ ఆన్ టు అది ఎలా డిస్కవర్ అయింది అండ్ ఎలా దాన్ని ప్రిజర్వ్ చేశారో చూసుకున్నాం. ఆ టైమ్స్ లో ఏంటంటే లైక్ ఏన్షియంట్ టైమ్స్ లో స్క్రోల్స్ ఉండే. సో మీరు ఎప్పుడన్నా ఓల్డ్ 15th century మూవీస్ చూసినట్లయితే మీకు స్క్రోల్స్ అనేవి. సో అప్పుడు హీరోజ్ రాజు గారు కూడా జ్ఞానులు స్క్రోల్స్ తీసుకుని వెళ్తారు, నోటీస్ చేసి ఉంటారు. అవన్నీ ఏంటంటే పైపరస్ అనే ప్లాంట్ నుంచి, సో కామన్లీ మనకి ఆ వర్డ్ నుంచి పేపర్ అనేది వచ్చింది. సో పైపరస్ ప్లాంట్ నుంచి ఫస్ట్ దాన్ని స్లైస్ చేసి దాని షీట్స్ ప్రెస్ చేసి దాన్ని డ్రై చేసిన తర్వాత స్క్రోల్స్ అనేవి తయారవుతాయి. సో 1947 లో డెడ్ సీ పక్కన సో కుమ్రాన్ అనే కేవ్స్ లో ఈ మన ఓల్డ్ టెస్ట్మెంట్ కాపీస్ అనేవి దొరికాయి. అది లాంగ్ 1947 లో దొరికాయి అనమాట. కుమ్రాన్ కేవ్స్ లో డెడ్ సీ స్క్రోల్స్ దొరికాయి మన ఓల్డ్ టెస్ట్మెంట్. సో అది డేటెడ్ బ్యాక్ టు 200 బిఫోర్ క్రైస్ట్, 200 BC క్రితం నాటి ఓల్డ్ టెస్ట్మెంట్ స్క్రోల్స్ అనేవి మనకు దొరికాయి అనమాట. సో అంతవరకు ఏంటంటే ఎర్లీ క్రిస్టియన్స్ ఏం చేసేవారంటే పౌల్ గారు రాసిన పత్రికలు కానీ, గాస్పల్స్ కానీ, ఇంకేమైనా రైటింగ్స్ ఉంటే ఆ వాటిని మాత్రమే అక్కడ ఉన్న చర్చెస్ లో షేర్ చేసుకోవడం లేదంటే టీచ్ చేయడం చేసేవారు. ఇక్కడ దేవుడు ఆయన వాక్యాన్ని ఎంత భద్రపరుచుకున్నారంటే 303 AD అంటే 303 ఆఫ్టర్ క్రైస్ట్ ఎంపరర్ డెక్లెషన్ అని ఒక ఎంపరర్ ఉన్నాడు. ఆయన ఏం చేసేవాడంటే లైక్ ఇలాగేమైనా స్క్రోల్స్ కనిపించిన ఏం చేసినా హీ యూస్ టు బర్న్ దెమ్, వాటికి కాల్ చేసేవారు అనమాట. అంటే క్రిస్టియానిటీని స్ప్రెడ్ డౌన్ ఇవ్వకుండా చూడడం కోసం వాటికి కాల్చేవారు. సో అంత అయినా సరే దేవుడు అన్ని స్క్రోల్స్ అయినా సరే మన ముందుకి 66 బుక్స్ తీసుకురావడానికి దేవుని ప్రణాళిక చూడండి అంత గొప్పది. సో ఐజియా 40th chapter 8th verse చదవండి సార్ గురేసి. ఐజియా 48th chapter. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. ఇక్కడ ఏం రాసిందో చూడండి. గడ్డి ఇట్ విల్ డ్రై, పువ్వులు ఎండిపోతాయి, కానీ దేవుని వాక్యం మాత్రము నిత్యం నిలిచి ఉన్నది. ఎంతమంది ట్రై చేసినా, ఎన్ని విధాలుగా ఆయన వాక్యాన్ని లైక్ మన ముందు తీసుకురాకుండా ట్రై చేసినా ఆయన వాక్యం మాత్రం నిత్యం నిలిచి ఉన్నది. ఇప్పుడు మన చేతిలో 66 బుక్స్ అనేది మన చేతిలోకి వచ్చింది. చూడండి దేవుడు ఆయన యొక్క వాక్యాన్ని మన ముందు తీసుకురావడానికి ఎంతగా ప్రయత్నించారనేది ఆలోచిద్దాం. అండ్ నౌ లెట్స్ గో ఇంటూ హౌ ద కలెక్షన్, ఇదంతా స్క్రోల్స్ అన్ని కలెక్ట్ చేసి బైబిల్ గా ఎలా ఫామ్ అయిందో ఒకసారి మనం చూసుకుందాం. అండ్ ఈ పాయింట్స్ ఇది కొంచెం లాంగ్ ఉంటుంది, సో బోర్ కొట్టకుండా చూసుకోండి. అండ్ ఈ స్క్రోల్స్ నుంచి ఫస్ట్ ముందుగా దేవుని యొక్క వాక్ ఇండివిజువల్ స్క్రోల్స్ లైక్ ఎలా వచ్చిందంటే ఫస్ట్ తోరా
తొరైనో, జెనిసిస్, ఎక్సడస్, లెవిటికస్, నంబర్స్, డిటానమీ 5 బుక్స్ తోరా అంటారు. అండ్ శామ్స్ ప్రాఫిట్స్ ఇవన్నీ ఏంటంటే అక్కడ ఉన్న సినగోగ్స్ లో ఆ టైంలో ఈ స్కూల్స్ ద్వారా ఉండేవి కాబట్టి అలా చదివేవారు. అండ్ ఇవన్నిట్లో అక్కడ ఉన్న ప్రీస్ట్ అందరూ అట్లా ప్రిజర్వ్ చేసుకున్నారు అనమాట. దేవుని వాక్కు ఇండివిజువల్ స్కూల్స్ లో ఉండేది, లైక్ తోరాగా, లైక్ శామ్స్ అండ్ ఇండివిజువల్ గా ఉండేది అనమాట. దెన్ ఈ ఓల్డ్ టెస్ట్మెంట్ ఓటీ అనేది ఎలా ఫామ్ అయిందంటే హిబ్రూ బైబిల్ తనాక్ అని మోస్ట్లీ 400 బిఫోర్ క్రైస్ట్, 400 ఇయర్స్ బిఫోర్ క్రైస్ట్ ఈ హిబ్రూ బైబిల్ అనేది వాడుకలోకి వచ్చింది. దాంట్లో ఏంటంటే మోస్ట్ గా జెనసిస్, ఎక్సోడస్, శామ్స్ అండ్ ఐషియా ఈ చాప్టర్స్, ఈ బుక్స్ ని యూనివర్సల్ గా అప్పుడున్న టైం అప్పుడున్న ప్రీస్ట్ అందరూ యాక్సెప్ట్ చేసేవారు. బై ద టైమ్ యేసుప్రభు వారు వచ్చి అక్కడ సినిమా అంటారు కదా, ఈ స్క్రిప్చర్స్ అన్నిటిని చూసి లైక్ లూక్ 24 చాప్టర్ లో ఉంటది ఏంటంటే ఆయన మోషే ధర్మశాస్త్రము, ఆయన ప్రవచనాలు కానీ ఇవన్నీ కూడా యేసుప్రభు కోసమే అని చెప్పి ఇట్ ఈస్ ఫుల్ఫిల్డ్ అని అంటారు. అప్పుడు ఆ టైంలో ఆ సీన్ అంతా మీకు తెలుసు. సో అప్పటి వరకు ఉన్నాయండి ఆయన కొరకే రాసి ఉన్నాయని చెప్పి, సో తర్వాత అంతా వాళ్ళు ఇష్టం ఉండదు, గొడవ పడుతుంది, అదంతా మీకు తెలుసు. నెక్స్ట్ గోయింగ్ ఆన్ టు న్యూ టెస్ట్మెంట్ ఎలా ఫామ్ అయింది. యేసుప్రభు వారు చనిపోయారు, రెజరెక్ట్ అయ్యారు. తర్వాత అపోస్టల్స్ వాళ్ళు రాసిన పత్రికలు, సువార్తలు కానీ ఇవన్నీ ఈ ఓల్డ్ టెస్ట్మెంట్ తో పాటు అలాంగ్ సైడ్ ఇవన్నీ అప్పుడు తర్వాత నుంచి చదువుకుంటూ వచ్చారు అనమాట, వాళ్ళు రాసిన పత్రికలు కానీ సువార్తలు కానీ. సో దానికి ఏంటో న్యూ టెస్ట్మెంట్. అప్పుడులో అండ్ చర్చ్ కౌన్సిల్స్ అన్నిటిలో ఒక డిస్కషన్ అనేది రైజ్ అయింది. ఏంటనంటే ఈ రైటింగ్స్ అన్ని నిజంగా దేవుడు ఇన్స్పైర్ అయ్యి అవన్నీ వచ్చినాయా లేదా. సో అలా డిస్కషన్ వచ్చిన టైంలో ఫాల్స్ రైటింగ్స్ వచ్చాయి, లైక్ నాస్టిక్ గాస్పల్స్ అని ఇవన్నీ వచ్చాయి అనమాట. ఈ నాస్టిక్ గాస్పల్స్ ఏంటంటే రిజెక్ట్ చేశారు. సో ఈ నాస్టిక్ గాస్పల్స్ ఎవరంటే నాస్టిజం అనే యొక్క ఏమంటారు దాన్ని ఫాలో అయ్యారు. నాస్టిజం అంటే ఏంటంటే వాళ్ళు ఏం బిలీవ్ చేస్తారంటే సాల్వేషన్ కానీ రక్షణ అనేది కానీ ఇది ఓన్లీ త్రూ స్పిరిచువల్ నాలెడ్జ్, లేదంటే మన యొక్క బిలీఫ్ బట్టే రక్షణ అనేది పొందుకుంటాం తప్ప ఎవరినో ఒక వ్యక్తిని మనం దేవుడిని కొలిచేసి ఆయన్నే పూజించేసి వీళ్ళ ద్వారా రక్షణ రాదు అని నాస్టిజం అనేది వాళ్ళు ఉండేవారు. సో దే బిలీవ్ దట్. అలాంటి వాటిని అప్పుడు ఆ టైంలో ఉన్న ప్రీస్ట్ ఏం చేశారంటే రిజెక్ట్ చేసేసి, అండ్ తర్వాత ఈ 4th century ఆఫ్టర్ క్రైస్ట్ 4th centuryలో న్యూ టెస్ట్మెంట్ ని ఎవరు అప్రూవ్ చేశారంటే హిప్పో అండ్ కార్తేజ్ 393 to 397 ఆఫ్టర్ క్రైస్ట్ ఆ 4th centuryలో ఈ న్యూ టెస్ట్మెంట్ ని హిప్పోస్ అండ్ కార్తేజెస్ ఏంటంటే ఈ న్యూ టెస్ట్మెంట్ ని అప్రూవ్ చేసి 27 books ఆఫ్ న్యూ టెస్ట్మెంట్ ని మన ముందుకు తీసుకొచ్చారు. ఓకే, ఆ టైంలో ఉన్న వాళ్ళు. సో ఇదంతా అక్కడ మొత్తం రిజెక్షన్స్ అన్ని తర్వాత ఇంకా చాలా మంది వచ్చే ముందు మీకు చెప్తాను, చాలా ఫాల్స్ గాస్పెల్స్ వచ్చారు, ఫాల్స్ లెటర్స్ తీసుకొని వచ్చి ఇన్వాల్వ్ చేద్దాం చూసారు. కానీ దేవుడు మాత్రం అంత పరిశుద్ధంగా మెయింటైన్ చేశారంటే ఆయన ఎంచుకున్న వాళ్ళ దగ్గర నుంచే ఆయన సువార్తను కానీ లేదంటే ఆ లెటర్స్ కానీ ఆయన ఎంచుకున్న వాళ్ళ దగ్గర నుంచే ఈ టుక్ ఇట్ అండ్ మన ముందుకి ఆయన తీసుకురావడం ఎంతగానో ప్రయత్నించారు. మన దగ్గరికి వచ్చినప్పటికీ ఎంత పరిశుద్ధంగా వచ్చిందంటే యూ కెన్ సీ. అండ్ నెక్స్ట్ గోయింగ్ ఆన్, మొత్తానికి ఫస్ట్ బైబిల్ అండ్ ఎన్ని ట్రాన్స్లేషన్స్ అవి వచ్చిందో చూసుకుందాం. ఫస్ట్ బైబిల్ సింగిల్ వాల్యూమ్ గా ఎప్పుడు వచ్చిందంటే ఫస్ట్ ఒక బుక్ ఫామ్ లో ఇన్వెంట్ చేశారనమాట. ఇట్స్ కాల్డ్ కోడెక్స్, CODEX. కోడెక్స్ ఇన్వెంట్ చేసినప్పుడు ద ఫస్ట్ ఫుల్ బైబిల్ ఇన్ సింగిల్ వాల్యూమ్ ని తయారు చేశారు ఈ కోడెక్స్ ఫామ్ లో. దెన్ ఆఫ్టర్ దట్ కంప్లీట్ బైబిల్ ని 4th centuryలో కోడెక్స్ సినైటికస్ అని పిలిచేవారు అనమాట. దాంట్లో మేజర్ ట్రాన్స్లేషన్స్ ఏంటంటే హిబ్రూలో ఉండదు కాబట్టి ఆ టైంలో హిబ్రూ నుంచి
గ్రీక్ లోకి. దాన్ని సెప్చుగింట్ అంటారు. సో ఆ లాంగ్వేజ్ లో గ్రీక్, మోస్ట్లీ కాల్డ్ అస్ గ్రీక్, ఆ గ్రీక్ లాంగ్వేజ్ లోకి ది ట్రాన్స్లేటెడ్ ద హిబ్రూ ఫార్మ్ ఆఫ్ ద బైబిల్. సో లేటర్ ఆన్ జెరోమ్ ఆయన ఏం చేశాడంటే హీ ట్రాన్స్లేటెడ్ బైబిల్ ఇంటూ లాటిన్. గ్రీక్ హిబ్రూ బైబిల్ ని లాటిన్ లో చేంజ్ చేశారు. ఈ లాటిన్ బైబిల్ ఓవర్ 1000 years గా వెస్ట్ సైడ్ ఉన్న చర్చెస్ లో, వెస్ట్ సైడ్ ఇన్ ద సెన్స్ వెస్టర్న్ కంట్రీస్, ఓవర్ 1000 years ఇదే ఈ లాటిన్ లాంగ్వేజ్ లో ఉన్న బైబిల్ నే 1000 years యూజ్ చేశారు. ఆ తర్వాత రిఫార్మేషన్, మార్టిన్ లూథర్ అండ్ విలియం టైడల్, రైట్? 1500s లో రిఫార్మేషన్ వచ్చింది. ఆ టైంలో మార్టిన్ లూథర్ అండ్ విలియం టైడల్ దే ట్రాన్స్లేటెడ్ ద బైబిల్ ఇంటూ లాంగ్వేజెస్ లైక్ ఇంగ్లీష్ అండ్ జర్మన్. ఈ మెయిన్ లాంగ్వేజెస్ లోకి తీసుకొచ్చారు అన్నమాట. అండ్ అదే టైంలో 1450s లో గుటెన్బర్గ్ ప్రింటింగ్ ప్రెస్ ఇన్వెంట్ చేశారు. అండ్ దే ఆల్ కేమ్ అప్ అండ్ ఈ బైబిల్ ని ప్రింట్ చేసి ఫైనల్ ప్రింట్ గా 66 books తో పాటు మనకు తీసుకొచ్చారు. దేవుని తన వాక్యాన్ని అందరికీ లైక్ అందుబాటులో తీసుకురావడానికి ఉండాలని చూసాడే తప్ప దాసేసుకుందాం అని ఉంటుంటే ఈ పాటికి మనం ఏమైపోతాం ఆలోచించండి. ఇది ఎవరికి వెళ్ళకూడదు. లైక్ అప్పట్లో చర్చ్ లైక్ ఏంటంటే మోస్ట్లీ క్యాథలిక్స్ ఉండేవారు, రోమన్ క్యాథలిక్స్ ఉండేవారు. వాళ్ళు ఏం చేసేవారు, చర్చ్ లోనే బైబిల్స్ ఉండాలి, ప్రజలకు వెళ్ళకూడదు, వాళ్ళ అపవిత్రులు, వాళ్ళు మన పరిస్థితులు మన దగ్గరే ఉండాలి, మనమే చేయాలి అన్ని అని చెప్పి థింక్ చేశారు. అలా చేసి ఉంటే ఈ పాటికి మనకి లైక్ ఏంటంటే దాంట్లో ఉన్న సత్యం కానీ ఆ సువార్త కానీ మనకు తెలిసేది కాదు. లైక్ మార్టిన్ వీ హ్యావ్ టు థ్యాంక్స్ చెప్పాలి మనం ఈ మార్టిన్ లూథర్ అండ్ విలియం టైడల్ గారు. వాళ్ళు కానీ ఫైట్ చేసి రిఫార్మేషన్ తీసుకురాకపోతే లూథరన్స్ గా మనం నిజంగా ఎగ్జిస్ట్ అయ్యేవాళ్ళమే కాదు. సమ్ డే విల్ డిస్కస్ అబౌట్ దిస్ ఏమంటారు ఈ రిఫార్మేషన్ కోసం తప్పకుండా మాట్లాడదాం. అండ్ మూవింగ్ ఆన్ నెక్స్ట్ టైం వచ్చేసి 66 పుస్తకాలే లైక్ ఏంటి చాలా వాటిల్లో వీ హ్యావ్ 72 books ఆల్సో. వై ఓన్లీ 66 books అని క్వశ్చన్ రావచ్చు. అది నంబరా ఏంటి అని. సో మనం ప్రొటెస్టెంట్స్ గా లైక్ ఇవాంజలికల్ అండ్ పెంటెకోస్ట్ వాళ్ళు ఏంటంటే ఈ 66 books ని రికగ్నైజ్ చేస్తాం. లైక్ 39 books ఆఫ్ ఓల్డ్ టెస్టిమెంట్ ప్లస్ 27 న్యూ టెస్టిమెంట్, ఆల్ ఓవర్ 66 పుస్తకాలు. క్యాథలిక్స్ అండ్ ఆర్థడాక్స్ చర్చెస్ ఏంటంటే వాళ్ళు రిట్రోకానికల్ బుక్స్ అని ఉంటాయి. దాంట్లో ఏంటంటే టోబిట్ బుక్ ఉంటుంది, జూడిత్ అండ్ 1 and 2 chapters ఆఫ్ మికాబీస్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఇంకా అదర్స్ ఉంటే నాకు దొరకలేదు, ఐ కుడెంట్ ఫైండ్ ఇట్. అండ్ ఆల్సో మన గ్రూప్ లో తర్వాత నేను పీడిఎఫ్ ఫార్మాట్ లో ఏ బుక్ ఎవరెవరు రాశారు అనేది అది కూడా ఒకసారి పెడతాను, తర్వాత చెక్ ఇట్ అవుట్. మనం ప్రొటెస్టెంట్స్ వి ప్రొటెస్ట్, రైట్? అప్పుడు ప్రొటెస్ట్ చేశారు కాబట్టి సో మనం ఏంటంటే 66 books రికగ్నైజ్ చేస్తాం. అండ్ ఆ 66 books మాత్రమే మార్టిన్ లూథర్ ఆయన ఓన్లీ ఆ 66 పుస్తకాలు మాత్రమే మనం తీసుకురాగలిగారు. అండ్ క్యాథలిక్స్ దగ్గర ఎన్నో బుక్స్ ఉంది, 72 books సమ్ వాట్ దే హ్యావ్. అండ్ ఇవన్నీ కూడా ఈ క్యాథలిక్స్ దగ్గర ఉన్న ఈ డిట్రోక్రానికల్ బుక్స్ అని టోబిట్, జూడిత్, 1-2 chapters ఆఫ్ మెకాబీస్ కూడా ఏంటంటే గ్రీక్ లాంగ్వేజ్ లోనే ఉన్నాయి, కానీ హిబ్రూ ద ఒరిజినల్ ఫార్మ్ ఆఫ్ బైబిల్ ఏంటంటే హిబ్రూ లాంగ్వేజ్ లో లేవై, ఓన్లీ గ్రీక్ ఫామ్ లో ఉన్నాయి. ఎందుకంటే ట్రాన్స్లేషన్స్ వచ్చే టైంకి లైక్ నేను చెప్పాను కదా ఏంటంటే ఫస్ట్ మేజర్ ట్రాన్స్లేషన్స్ ఏంటి తీసుకొచ్చారు ఫ్రమ్ హిబ్రూ. ఆ టైంలో వచ్చేటప్పటికి దే ట్రై టు యాడ్ ఈ బుక్స్ అన్ని యాడ్ చేద్దాం అనుకున్నారు, కానీ ఇట్ కుడెంట్ కేమ్ అవుట్. ద ఒరిజినల్ వర్షన్ లో హిబ్రూ బైబిల్లో ఇవన్నీ ఉండేవి కాదు, 72 కూడా ఇవి ఉండే కాదు, ఈ టోబిట్, జూడిత్ ఏమి ఉండే కాదు. సో ఎంత మార్టిన్ లూథర్ గారి 66 పుస్తకాలు తెచ్చినా, మిగతా పుస్తకాలు తేకపోయినా, ఎంతైనా సరే మెసేజ్ అనేది ఒకటే, ఏంటిది? జీసస్ క్రైస్ట్ ఇస్ అవర్ లార్డ్ అండ్ సేవియర్. ఆయనే మన దేవుడు, మన రక్షకుడు. ఆయన ఎన్ని పుస్తకాలు చదివినా లాస్ట్ కి మనకి వచ్చేది ఏంటంటే ఇదే,
ఇదే ఉంటుంది తప్ప ఇదే ఉంటుంది. అది వాళ్ళు తెలిసినా సరే వాళ్ళు కొట్టుకుని చేస్తారు ఆ పుస్తకాలు మా దగ్గర ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు ఇదంతా తెలుసుకుని మేము ఏం చేయాలి అంటే బైబిల్ యొక్క గొప్పతనాన్ని, అది ఎంత రిలయబిలిటీ మనకు తెలుసుకోకపోతే ఒక క్రైస్తవుడిగా మన జీవితంలో పెద్ద తప్పు చేసినట్టు. లైక్ అనుకోవచ్చు యవనస్తుడిగా వాట్ డస్ ఇట్ ఆల్ మీన్ ఫర్ అస్ అని అనుకోవచ్చు. మీకు ఒక 4 పాయింట్స్ చెప్తాను, నోట్ చేసుకోండి. బైబిల్ ఫస్ట్ వన్, బైబిల్ ఇస్ సో రిలయబుల్. ఎంతో నమ్మదగిన పుస్తకం అది. అది రాయబడి దేవుని చేత అది ప్రిజర్వ్ చేయబడి జాగ్రత్తగా కలెక్ట్ చేసి దేవుని యొక్క హస్తంతో మన ముందుకు రాగబడింది. సో బైబిల్ ఇస్ రిలయబుల్. సెకండ్ థింగ్, బైబిల్ ఇస్ సో పర్సనల్. ఎవరన్నా హిబ్రూస్ చాప్టర్ 4 వర్స్ 12 చదువుతారా త్వరగా? కంక్లూషన్ వచ్చేద్దాం. హిబ్రూస్ చాప్టర్ 4 వర్స్ 12. ఎందుకనగా దేవుడి వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల ఏటు వంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్ములను కీళ్లను మూలముగాను విభజించినంత మట్టుకును దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఫస్ట్ నేను చెప్పాను, బైబిల్ ఇస్ రిలయబుల్, నమ్మదగినది. సెకండ్ థింగ్ ఇస్ బైబిల్ ఇస్ సో పవర్ఫుల్. దేవుని వాక్యం ద్వేషి చదివిన కదా హిబ్రూస్ చాప్టర్ 4 వర్స్ 12 దేవుని వాక్యం అంతా సజీవమైనది. ఇట్స్ లివింగ్ వర్డ్. దేవుని వాక్యం శక్తివంతమైనది, సో పవర్ఫుల్ దట్ 2 ఇంచెస్ కత్తి కంటే పదునైనది. ఇంకేం చదువుతారు? మన ప్రాణాన్ని, ఆత్మను, కీలమును, మన బోన్స్ ని కూడా వేరు చేసే అంత షార్పర్ గా ఉంటదంట దేవుడు వాక్యం అనేది. సూటిగా గుచ్చుకుంటది. ఎప్పుడైనా సరే మనం ఏదో లో ఉన్నా, లేదంటే మనం ఏదైనా తప్పు చేసినప్పుడు ఒకసారి అప్పుడప్పుడు మన మీట్లోనే చాలా మంది టెస్టిమోనీలు చెప్తారు, నాకు డైరెక్ట్ గా తగిలిందని, లేదంటే డైరెక్ట్ గా తగిలింది, దేవుడు నాతో మాట్లాడాడు అనిపించిందంటే. సో ఇట్స్ సో పవర్ఫుల్. అంత గట్టిగా గుచ్చుకుంటున్నాడంటే మనం అంత తప్పు చేసాం, దేవుడు మనతో అంత స్ట్రాంగ్ గా మాట్లాడుతున్నారని మనం అర్థం చేసుకోవచ్చు. ఎంత శుద్ధి అంటే చూడండి, లైక్ ఎంతో శక్తివంతమైనది, 2 ఇంచులు కత్తి కంటే పొదునైనదంట. సో ఈ ఏమంటారు, ఈ కంపారిజన్ చూడండి, అంత కత్తి కంటే పొదునైనదంట దేవుని వాక్యం. ఈవెన్ టుడే ఫస్ట్ లైన్ లోనే ఉంటుంది, దేవుని వాక్యం సజీవమైనది. ఈవెన్ టుడే దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది అంటే సజీవంగా ఉన్నట్టే కదా. మనకు తగులుకుంటాయి దేవుని వాక్కు. దెన్ వాట్ ఈస్ రిటర్న్ ఇస్ ట్రూ, బైబిల్ ఉన్నదో. అండ్ ద థర్డ్ వన్ ఈస్ బైబిల్ ఇస్ పర్సనల్. ఫస్ట్ వన్ ఇస్ బైబిల్ ఇస్ రిలయబుల్, సెకండ్ బైబిల్ ఇస్ పవర్ఫుల్, థర్డ్ వన్ ఇస్ బైబిల్ ఇస్ సో పర్సనల్. బైబిల్ వ్యక్తిగతంగా అయింది. లైక్ ఎలాగంటే ఇది కేవలం చరిత్రతో కలిగింది మాత్రమే కాదు, దీంట్లో దేవుని యొక్క లేఖనం, ఆయన మనకు ఇచ్చిన లేఖనం ఉండదు. మనం దాన్ని చదవడానికి, లైక్ పాటించడానికి అండ్ అందరికి పంచడానికి మనం పిలువబడ్డాం. లైక్ ఇట్స్ ఓన్లీ ఇప్పుడు అంతా నేను చెప్పిందంతా ఇది బైబిల్ తెలుసుకుని, బైబిల్ హిస్టరీ ఎంత ఉందా, ఎంతమంది దీనికోసం కష్టపడారని తెలుసుకోవడం మాత్రమే కాదు, ఆయన దేవుని వాక్యం అది. దానికి మనం ఎందుకు పిలువబడ్డాము, ఒక క్రిస్టియన్ గా మనం ఎందుకు ఎగ్జిస్ట్ అవుతున్నాం అంటే, ఆయన ఒక వాక్యాన్ని మనం చదివి అది మన లైఫ్ లో మనం పాటించి అది మనం పంచాలి వేరే వాళ్ళకి. నాట్ ఓన్లీ టు మనం ఏమంటారు, మన స్టేట్ అలాగ అయిపోయిందంటే అన్ని జనులు. సో నాన్ బిలీవర్స్ అంటే ఏంటి, క్రీస్తుని నమ్మకుండా ఓన్లీ దే బిలీవ్ ఐడల్ వర్షిప్ చేసి అదంతా వేరే కాంటెక్స్ట్ అయితే, మనమే అన్ని జనులు అయిపోతున్నాం, నాన్ బిలీవర్స్ అయిపోతున్నాం. దేవుడి కోసం తెలిసి కూడా మనం అది పాటించట్లేదు. దేవుడి వాక్యం తెలుసు, అది ఎంత పవర్ఫుల్లో తెలుసు. హిబ్రూస్ ఇందాక చదివిన హిబ్రూస్ 4 చాప్టర్ కూడా చూసాం, ఎంత షార్ప్ తెలుసు దేవుడి వాక్యం. అయినా సరే
ఒక నాన్ బిలీవర్ గా ఒక బిహేవ్ చేస్తున్నాం అంటే చాలా సిగ్గుచేటు అది. లైక్ చూడండి, ఒకవేళ దేవుని యొక్క లా, ఆయన ఒక 10 కమాండ్స్ పాటించకపోతే ఏమవుతుందో తెలుసు. ఒకవేళ పాటించిన తర్వాత మనకి నిత్యరాజ్యం ఉంటుందని కూడా తెలుసు. ముందు కూడా మనం పాటించకపోతే సో రాంగ్. అండ్ తర్వాత అది మనం పంచడాని కోసం పిలువబడ్డాం. లైక్ అందరికి షేర్ చేయాలి. ఓన్లీ ఈ మీట్ తో అయిపోయింది అనుకుని మనం ఇంటికి వెళ్ళిపోయి లైక్ మీట్ అయిపోయిన ఫోటో కట్టేసి రేపు పొద్దున ఆదివారం చర్చికి వెళ్ళిపోయి వాకింగ్ చెప్పి వినేసి వచ్చేయడమే కాకుండా వి ట్రై టు బ్రింగ్ సమ్ వన్ న్యూ టు అవర్ మీట్. లైక్ అది ఓన్లీ మీ ఫ్రెండ్స్ అయ్యి ఉండండి, ఎటగారిస్తారు, కన్ఫామ్ గా ఎటగారిస్తారు. మీట్ ఏంట్రా, మీరు దేవుడు వాక్యం ఏంట్రా అని కన్ఫామ్ గా ఎటగారిస్తారు. అయినా సరే ప్రే ఫర్ దెమ్, ప్రార్థన చేయండి, బైబిల్ చదవండి, తీసుకురండి, వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టండి, వినిపించండి ఏం చెప్తున్నారు, రోజు ఇలా ఉంటుందిరా అని. లేదంటే చర్చ్ తీసుకెళ్ళండి, తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి దేవుని వాక్యాన్ని. అండ్ ద ఫోర్త్ పాయింట్ ఇస్ బైబిల్ చేంజెస్ ఆ ఫ్యూచర్. సో ఫస్ట్ బైబిల్ ఇస్ రిలయబుల్, బైబిల్ ఇస్ పవర్ఫుల్, బైబిల్ ఇస్ పర్సనల్, వ్యక్తిగతమైనది. అండ్ ద లాస్ట్ థింగ్ ఇస్ బైబిల్ మన ఫ్యూచర్ ని షేప్ చేస్తుంది, షేప్స్ ఆర్ ఫ్యూచర్. లైక్ చూడండి, దేశాలు నేషన్స్ రైజ్ అండ్ ఫాల్, కూలిపోతే మళ్ళీ లెగిస్తాయి, కానీ దేవుడు వాక్ మాత్రం నిత్యం ఉంటది. ఇందాక మనం చదువుకున్నాం, గడ్డి ఎండిపోయినా, పువ్వులు రాలిపోయినా సరే దేవుడు వాక్ మాత్రం నిత్యం నిలిచి ఉంటది. సో మన ఫ్యూచర్ ని షేప్ చేస్తుంది. ఇప్పుడు ఒక 3 months కానీ, లేదంటే ఒక 3 months ఆర్ 90 days, ఒకటే 90 days ప్రామిస్ చేసుకోండి, మీకు ప్రామిస్ చేసుకోండి. లైక్ ఈ 90 days దేవుని వాక్యం చదువుకుంటాను, ఆయనకి ప్రార్థన చేస్తాను, చర్చ్కి ఇట్స్ యువర్ పర్సనల్ థింగ్, చర్చ్కి వెళ్ళి వాక్యం విని ఆయన ధర్మశాస్త్రాన్ని నేను ఫాలో అవుతాను. ఇది దీంతో పాటు లోకానుసార రీతిలో నేను నడవను అని ఈ 4 things ని నేను చెప్పిన మాటలో మీరు విని ఈ 4 things ని ఒక 90 days ఫాలో అవ్వండి. అయ్యారంటే తప్ప మీ అంతటి మీరే అర్థం అవుతుంది, ఏంటి ఇలా ఉన్నాను ముందు వరకు, ఇప్పుడు ఏంటి ఇలా ఉన్నాను, చాలా చేంజ్ వచ్చిందని. యు ఆర్ థ్యాంక్ఫుల్ టు యువర్ సెల్ఫ్ అండ్ టు గాడ్. మీకు మీరే కృతజ్ఞతలు అయి ఉంటారు, దేవునికి కూడా కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి మీరు. సో అంత చేంజ్ వస్తుంది. సో హ్యూమన్ సైకాలజీ ప్రకారం 90 days ఏదన్నా సరే మనం ఫాలో అయ్యామంటే ఇట్ విల్ హ్యాపన్. 3 months మీరు ప్రామిస్ చేసుకుని, బైబిల్ చదువుకుని, ప్రేయర్ చేసుకుని ఫాలో అవ్వండి. ఒకవేళ అవ్వలేదంటే అది మీ కర్మ. అయ్యారంటే తప్ప 3 months తర్వాత కలిసి యూ కెన్ థ్యాంక్ యువర్ సెల్ఫ్ అండ్ యూ కెన్ థ్యాంక్ గాడ్. సో లాస్ట్ కంక్లూషన్ వచ్చేద్దాం. సో టైం అవుతుంది 8:40. బైబిల్ ఒక సాధారణ పుస్తకం కాదు. దీంట్లో మీకు తెలుసు దేవుని వాక్యం ఉన్నది. ఆయన మన కొరకు, హ్యూమానిటీ కొరకు రాసిన వాక్యం, ఇచ్చిన దేవుని వాక్యం. సో ఇది ఎక్కడో గుహల్లో దాచిన స్క్రోల్స్ నుంచి, కోడెక్స్, మానిస్ట్రీస్ లో వాడే కోడెక్సెస్ నుంచి, లైక్ మన సొంత భాషలో ట్రాన్స్లేట్ అయ్యి ఒక బుక్ ఫార్మాట్ లో ది బైబిల్, ది హోలీ బైబిల్ అని మన చేతికి వచ్చింది. అది దేవుని యొక్క హస్తంతో ఎంతో ప్రిజర్వ్ చేయబడి మీ కొరకు, నా కొరకు వచ్చింది. దీంట్లో ప్రధానంగా ఉన్నదంతా ఒకటే సత్యం, ఏంటి, మా దేవుడు ఈస్ ద వన్, గాడ్స్ ప్లాన్ ఆఫ్ సాల్వేషన్ త్రూ జీసస్ క్రైస్ట్. ఫస్ట్ చెప్పాను, యేసుక్రీస్తు ద్వారా దేవుని యొక్క రక్షణ ప్రణాళిక ఇట్స్ ద మెయిన్ థింగ్ ఈ బైబిల్లో ఉన్నది. సో చాలా మంది కొట్టుకుంటారు 66 books క్యాథలిక్ ఏది ఉంటుందండి. సో ఇదంతా ఉన్నదంతా ఒకటే, కానీ కొన్ని చేంజెస్ తో కొన్ని గాస్పెల్స్ అన్ని తీసివేయబడ్డాయి. సో ఇది అంత లైట్ గా, ఎంత హిస్టరీ ఉన్న, ఎంత రిచ్ హిస్టరీ ఉన్న బైబిల్ ని అంత లైట్ గా తీసివేయకండి. రోజుకోసారి చదవండి. దీని కొరకు చాలా మంది చనిపోయి, చాలా మంది లైక్ దీన్ని షేర్ చేయడం కోసం చనిపోయారు. లైక్ సమ్ టైంలో లైక్ చైనాలోనో ఆర్ రష్యాలోనో ఏంటంటే బైబిల్ క్రిస్టియన్స్ అందరినీ బర్న్ చేయడానికి, చంపేయడానికి చూస్తుంటే ఒక లేడీ అంతా ఆవిడ తై కోసుకొని బైబిల్ని ఆవిడ తొడలో బైబిల్ని ఫ్లెష్ అంతా కోసేసి బైబిల్ని దాచి
దాన్ని స్టిచ్ చేసి బైబిల్ని ప్రిజర్వ్ చేసుకున్నారంట. మొత్తం వార్ అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఆవిడ కోసుకుని బైబిల్ చూస్తుంది. అలాగా చదివి అంతమంది దీనికోసం ప్రాట్లాడుతుంటే మనం కనీసం ఒక్కరోజన్నా తిత్తనం లేదో మనకే తెలుసు. ప్రతిరోజు తీసి చదవండి, ఆ వాక్యం ప్రకారం జీవించండి, అండ్ ఆ వాక్యాన్ని లెట్ ఇట్ ట్రాన్స్ఫార్మ్ అస్, దేవుని వైపు తిరిగేలాగా దానికి అవకాశం ఇవ్వండి. ఒకసారి లాస్ట్ థింగ్ ఒకసారి రిమైండ్ చేసుకుందాం ఏంటంటే, యేసు ప్రభు గారు చెప్పింది ఒకసారి రిమైండ్ చేసుకుందాం. మాథ్యూ చాప్టర్ 24:35 చదువుతారా? నేనే చదవనా? మాథ్యూ 24:35. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రము గతింపవు. Thank you. Heaven and earth will pass away, but my words will never pass away. ఆయన అంతమైపోతుంది, భూమి అంతమైపోతుంది, ఆకాశం వెళ్ళిపోతుంది, బట్ దేవుని యొక్క వాక్ మాత్రం నిలకడగానే నిల్చొని ఉంటుంది. సో ఇంత రిచ్ హిస్టరీ ఉన్న బైబిల్ని నెగ్లెక్ట్ చేయకుండా యూ కెన్ చేయండి. లాస్ట్ లో కంక్లూడ్ చేసే ముందు ఆ 4 points మళ్ళీ రిపీట్ చేయాలనుకుంటున్నాను. బైబిల్ ఇస్ రిలయబుల్, బైబిల్ నమ్మదగినది, బైబిల్ ఇస్ పవర్ఫుల్, శక్తివంతమైనది, బైబిల్ ఇస్ పర్సనల్, వ్యక్తిగతమైనది, అండ్ ద లాస్ట్ థింగ్, బైబిల్ మన ఫ్యూచర్ ని షేప్ చేయగలదు. బైబిల్ కెన్ షేప్ అవర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ప్రైజ్ ది లార్డ్. ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ స్పీక్ లేటర్. థ్యాంక్ యూ.